హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి డెకరేషన్ అని మొత్తం చూస్తున్నారా? మేమైతే సాలూరు దగ్గరున్న ఏసుపురంకి వెళ్ళాము. ఆ రోజు వచ్చి అక్కడ పండగ అదే ఈ హడావిడి అంతా చూసారా. నెక్స్ట్ ఇంకేంటంటే నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, ఈ పిల్లలైతే వీళ్ళు డ్యాన్స్ చేస్తారంట, అందుకే వీళ్ళు జస్ట్ చిన్న వీడియో తీశాను. చూసారా మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేశారో భలే ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను కానీ నార్మల్గా వెళ్ళి చూసేసి వచ్చేసాం. పండగ అనేసి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఒకసారి చూడండి, భలే ఉందన్నమాట. ఈ పక్కనే ఇలా డెకరేషన్ చేసిన బొమ్మ కూడా ఉంది చూసారా. ఇది ఈవినింగ్ తిప్పుతారేమో వీధుల్లంట, నాకైతే సరిగా తెలియదు. మేము కాసేపే ఉన్నాము. ఇదిగోండి చూసారా, భలే ఉంది డెకరేషన్ మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అది వీడియో తీసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాను. ఇదిగోండి చర్చ్ మొత్తం ఇలా అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. పాపం ఎన్ని రోజులు పట్టిందో ఈ డెకరేషన్కి, చాలా కష్టపడ్డారు. భలే ఉంది కదా డెకరేషన్ మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం. అయితే లోన మాత్రం ఖాళీ లేదు. పండగ హడావిడి కదా, బయట కూడా ఫుల్ రష్గా ఉంది. పైగా వేసవి కదా, కొంచెం ఒక్కపోతగా కొంచెం హెవీగా అనిపించింది. ఇదిగోండి మొత్తం ఇలా అయితే ఉంది లోన. భలే ఉంది కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలామంది వచ్చారు. ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చారంటే అసలు చాలా బాగుంది. ఇదిగోండి ముందైతే వెల్కమ్ ఇలా చెప్పారనమాట, స్వాగతం సుస్వాగతం అని ఇలా ఫ్లవర్స్తో ముగ్గు వేసేసి ఇలా పెట్టారు. మొత్తం అయితే చాలా బాగుంది. ఇదిగోండి ముందు వీళ్ళు వచ్చారు, వెనకైతే ఫాదర్స్ వాళ్ళు వస్తున్నారు. ఇదిగోండి చూసారా, భలే ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం అక్కడ వాతావరణం అది అంటున్నాను. ఇదిగోండి హడావిడిగా ఉంది చూసారా. ఇక్కడైతే అసలు ఖాళీ లేదు. వీడియో తీసుకుందాం అంటే ఒకరికొకరు వెళ్తూనే ఉంటున్నారు, వస్తూనే ఉంటున్నారు. ఇంకా అలాగే మా బుడ్డోడిని పట్టుకుంటూ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి వీళ్ళైతే ముందుకి నడుచుకుంటూ వస్తున్నారు చూసారా. వెనకైతే ఫాదర్స్ అక్కడ నిల్చుని ఉన్నారు. ఇదిగోండి చూడండి, బాగుంది కదా, చాలా బాగా చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇలా ఉంది. వీళ్ళైతే ఆ లోనికి వెళ్ళాక వీళ్ళు డ్యాన్స్ అదేనే చేస్తారు. పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇదిగోండి వీళ్ళు కూడా చాలా బాగా నీట్గా రెడీ చేశారు. ఆ సారీ కట్టడం ఈ మొత్తం చాలా బాగుంది. పిల్లలైతే నాకు చూడడానికి చాలా ముచ్చటగా అనిపించారు. అందుకే వీళ్ళ డాన్స్ వీడియో అయితే నేను ఫుల్గా తీశాను, చిన్నది కూడా మిస్ అవ్వకున్నాం. ఇదిగోండి చూడండి ఇలా వెళ్తున్నారనమాట లోనికి. నేను ఈ సైడ్ నుంచి ఈ మొత్తం వీడియో తీస్తున్నాను చూసారా. భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నమస్తే నమస్తే నమో నమః. స్తుతియాగము చేసిదము, స్తుతిబలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసిదము, స్తుతిబలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడుదము, సన్నుతి చేసి పాడుదము. సదయుడాని నామ
పిచ్చి కన్నుల కాచిన దేవా స్తుతి యాగములు చేసెదను స్తుత బలిని సమర్పించెదను సత్యస్వరూపుడని వాక్యవరమున సమృద్ధిగమము పోషించితివే సత్యస్వరూపుడని వాక్యవరమున సమృద్ధిగమము పోషించితివే తరుగని ప్రేమతో కొరతను తొలగించి తరుగని ప్రేమతో కొరతను తొలగించి నూతన ఫలము కొలిపిన దేవా స్తోత్రము నీకు స్తోత్రము స్తుతి యాగములు చేసెదము స్తోత్ర బలిని సమర్పించెదము స్తుతి యాగములు చేసెదము స్తోత్ర బలిని సమర్పించెదము సన్నుతి చేసి పాడెదము సన్నుతి చేసి పాడెదము సదయుడాని నామమును సదయుడాని నామమును స్తుతి యాగములు చేసి ఇదిగోండి భలే వేశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు చాలా క్యూట్గా వేశారు, పాపం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదిగోండి వాళ్ళ డాన్స్ చేయగానే ఫాదర్స్ అందరూ లోనికి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి చూసారా, జీవన్ బాబు గారు, ఆ మధ్యలో ఉన్న ఫాదర్ బాలశౌరి, మా విశాఖపట్నం మహారాణిపేట విచారణ గురువు అతను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది అయిపోగానే లోనికి వెళ్ళిపోయారు ఫాదర్స్ అందరూ. భలే ఉంది కదా, ఇక్కడైతే హడావిడంతా ఇక్కడే ఉంది, నాకైతే భలే నచ్చింది. చూడండి దివ్యవాణి ఛానల్లో లైవ్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఆ పక్కన అదే, ఈ ఫాదర్ పేరు అయితే ప్రేమ్ కుమార్, నాకు ఈ ఫాదర్ తెలుసు. ఇదిగోండి ఇతను షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పక్కనే ఇంకొకరు కూడా తీస్తున్నారు అనమాట. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది, డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూసారా భలే ఉంది కదా, చూడండి మొత్తం ఇలా ఉంది, లుక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇతనే కెమెరామ్యాన్, ఇదంతా షోని లైవ్ చూపిస్తున్నారనమాట. ఇదిగోండి భలే ఉంది కదా, పూలతో భలే చేశారు ఈ డెకరేషన్ మొత్తము. ఇంకా అది అయిపోగానే నేను బయటకు వచ్చాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అనేది ఇక్కడ చూసానమాట. ఈ పోస్టర్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దివ్య మందసం ఉందన్నమాట ఈ రూమ్లో. నేనైతే ఎప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళలేదు, ఎన్నిసార్లు వచ్చాను కానీ ఒకసారి చూద్దామని నేను లోనికి వెళ్ళాను. ఇక్కడ కూడా ఖాళీ లేదు. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్తో ద్వీపం దగ్గర భలే డెకరేట్ చేశారు. ఇదే దివ్య మందసము. ఇక్కడ ఒక ఫాదర్ గారు ప్రేయర్ చేసి అన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ ఈ పక్కనే చూస్తే భోజనాలు ఏర్పాటు అన్నీ చేశారు. ఇదిగోండి చూసారా, చాలామంది వచ్చారు కదా, వీళ్ళందరి కోసం ఇలా భోజనాలు అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగోండి ఈ బొమ్మకి పెయింటింగ్ వేస్తున్నారు కదా, ఇదే పాత చర్చ్ అనమాట. దీన్ని ఇలా పాడుపడిపోయిందని ఆ పక్కనే కొత్తది కట్టారు. ఇదిగోండి దాన్ని ఇప్పుడు భోజనశాల చేస్తున్నారనమాట, భోజనాలు అన్నీ చేయడానికి. ఇదిగోండి ఈ పక్కన అయితే ఇక్కడ పెద్ద స్లేవ్ ఉంటుంది, ఆ పక్కనే
వేసేది చిన్న బొమ్మ ఉంటుంది. అది కూడా చూసుకొని వచ్చేసరికి ఇదిగోండి అటువైపు ఇటువైపు టెంట్లు చైర్స్ అన్నీ వేసేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఈ పక్కన అయితే మజ్జిగ అది ఇక్కడ పంపిణీ చేస్తున్నారనమాట. నేను జస్ట్ ఇదంతా చూసుకుంటూ ముందుకు ఇలా నడుచుకుంటూ వచ్చేసాను. ఈలోపు రవి కూడా కొండపైకి వెళ్ళి వచ్చేసాడు. ఇదిగోండి మొత్తం ఇలా ఉంది. ఇదిగోండి డెకరేషన్ చర్చ్ మొత్తం బయట నుంచి అయితే ఇలా ఉంది. లుక్ అయితే చాలా బాగుంది కదా. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. అన్నీ చాలా బాగుంది. నేనైతే ఈ పండగకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదిగోండి ఇదంతా ఇలా చూసేసాక ఇంకా టైం అయిపోతుంది కదా, వెళ్ళిపోదాము మరి అనేసి రెడీ అయిపోయాము రవి నేను. అక్కడి నుంచి మళ్ళీ మేము వైజాగ్ రావాలి కదా, అందుకనే ఇదిగోండి ఇటువైపు కూడా టెంట్లు వేసి చైర్స్ వేసి అన్నీ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇదిగోండి వెనకాల చూడండి చైర్స్, నెక్స్ట్ అంత వెహికల్స్ అన్నీ చాలా హెవీగా ఉంది. చాలామంది అయితే వచ్చారు. ఇదిగోండి మా పని అయిపోయింది. రవి అయితే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూసారా ఈ నెమళ్ళు కుందేలు అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఇదిగోండి ఈ దేవదూతలు కూడా కొంచెం వీడియో తీసి పెడదామని వీటిని తీసుకుంటూ నేను ముందుకు నడుచుకుంటూ వస్తున్నాను. ఇదిగోండి మొత్తం 8 ఉన్నాయి. ఫస్ట్ అక్కడ ఒకటి ఉంటుంది, అలా కిందకు వస్తూ ఉంటే ఒకటికోటి మనకు కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చాలా బాగుంది. ఇంకా వీడియో అయిపోయింది కదా వెళ్ళిపోదామని వచ్చేసాం. ఇదిగోండి రవి అయితే మా బండి దగ్గరికి వెళ్ళిపోయాడు, అన్నీని పిలుస్తున్నాడు. మేము ఇక్కడి నుంచి వెళ్ళి సాలూరులో బస్సు ఎక్కుదామని మేము మొత్తం రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళిపోవడానికి. ఇదిగోండి ఈ కొండపైకి కూడా వెళ్ళాలి. అక్కడ ఒక బొమ్మతో ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఇంకా అది రవి చూసేసి వచ్చాడు. ఇంకెందుకని వెళ్ళిపోదాం. ఇలా రోడ్ సైడ్ అయితే జపమాలు క్యాండిల్స్ కొబ్బరికాయలు అన్నీ అలా అరేంజ్ చేశారు. ఓకే బాయ్ ఫ్రెండ్.